ఎవ్రీవన్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఎంపీహెచ్ఏ లేదా ఏఎన్ఎం లేదా ఎంపీహెచ్డబ్ల్యూ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం కొన్ని బిట్స్ లాస్ట్ మంత్స్ బ్యాక్ మనం చూసాము. సో అది కొన్ని ఎలక్షన్ కోడ్ వల్ల అది అక్కడితో స్టాప్ అయిపోయింది. తర్వాత సో త్వరలో అది ఎగ్జామ్ డేట్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు, ప్లీజ్ డూ సమ్ వీడియోస్ రిగార్డింగ్ ఎంపీహెచ్ఏ ఏఎన్ఎం ఎంపీహెచ్డబ్ల్యూ హెల్త్ వర్కర్ పోస్ట్ జాబ్స్ గురించి వీడియోస్ చేయండి మేడం, మళ్ళీ కామెంట్స్ అయితే పెట్టారు. సో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం ఎందుకని సో ఈరోజు టైం చూసుకొని మీకోసం ఈ వీడియో. సో ఇవన్నీ కూడా సో లాస్ట్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఎందుకంటే మనం న్యూట్రిషన్ గురించి ఎండింగ్కి వచ్చేసాము. సో న్యూట్రిషన్లో లాస్ట్ ఎండింగ్ బిట్ ఇది. ఓకే, సో నియర్లీ మనము అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ వారిగా కొన్ని ప్రాక్టీస్ డైలీ బిట్స్ అయితే చూస్తూనే ఉన్నాం. సో ఈరోజు మనము కంటిన్యూషన్లో డైలీ ప్రాక్టీస్ బిట్స్ 13th ఇన్ న్యూట్రిషన్. సో పోషకాహారంలో 12th బిట్స్ వరకు అయితే మనం కంప్లీట్ చేస్తాము. ఇది 13th బిట్ అమ్మా. సో మనం టాపిక్లోకి వెళ్దామా మరి. సో ఓకే, సో మనము ఎన్ని అంటే 432 క్వశ్చన్స్ అయితే చూసాం. ఇది 433లో 13 to 15 ఇయర్స్ సంవత్సరంలో వయసు గల అమ్మాయిలకు రోజునకు ఇవ్వవలసిన క్యాలరీస్. ఓకే, సో మామూలుగా 0 to 1 year, 1 to 3, 3 to 5, 5 to 12 ఆర్ మళ్ళీ 13 to 19. సో ఈ విధంగా ఏజ్ వైజ్గా కూడా అకార్డింగ్ టు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళ యొక్క అభివృద్ధి మరియు పెరుగుదల ప్రకారంగా ఒక్కొక్క వయసు వారికి కొన్ని రకాల క్యాలరీస్ అయితే అవసరమైతే ఉంటుంది. అది ఐసీఎంఆర్, అది ఎన్ఐఎన్ సూచన ప్రకారం. ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, అదేవిధంగా ఎన్ఐఎన్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. సో వాటి పరంగా కొంతమందికి కొంత ఏజ్ గ్రూప్ వాళ్ళకి కొన్ని క్యాలరీస్ అయితే అవసరమైతే ఉంటాయి. కాబట్టి ఈ 13 to 15 ఇయర్స్ గల లేడీస్కి లేదా అమ్మాయిలకు రోజుకు ఇవ్వవలసిన క్యాలరీస్. సో ఆర్డీఏ రికమెండెడ్ డైలీ అలవెన్సెస్ ఆఫ్ ది క్యాలరీస్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 13 to 15 ఇయర్స్. సో చూసినట్టయితే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. 2020 కిలో క్యాలరీస్, 2500 కిలో క్యాలరీస్, 3000 కిలో క్యాలరీస్ అండ్ 2000 కిలో క్యాలరీస్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 13 to 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఆఫ్ ది అడాలసెంట్ గర్ల్స్కి కావాల్సింది ఏంటిదంటే 2000 to 500 కిలో క్యాలరీస్ అయితే అవసరమై ఉంటుంది. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో మధ్యాహ్న భోజన పథకంలో ఇచ్చు ఆహారంలో సరి అనేది ఏది? సో మధ్యాహ్న భోజన పథకం అనేది తమిళనాడు స్టార్ట్ చేశారు. ఇది సెంట్రల్ సెంట్రల్ వరల్డ్ అంటే మనం భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఉన్నది. ఎస్పెషలీ దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ లైక్ టు ఇంక్రీజ్ ద అటెండెన్స్ ఇన్ ద స్కూలింగ్ యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ టు రెడ్యూస్ ద మాల్ న్యూట్రిషన్. ఒక పోషకాహార లోపాన్ని తగ్గించాలి. అదేవిధంగా ఏంటి అటెండెన్స్ రేటు. ఓకేనా, అటెండెన్స్ రేట్ని కూడా పెంచడం ఉద్దేశం కోసం ఇది మన భారతదేశం మొత్తం కూడా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ హ్యాస్ స్కూల్ లంచ్ ప్రోగ్రామ్, మిడ్ డే మీల్ ప్రోగ్రామ్. ఓకే, సో చాలా రకాల ప్రోగ్రామ్స్. అంటే మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అంటే మధ్యాహ్న భోజన పథకం అంటే దే వోంట్ ప్రొవైడ్ ద బ్రేక్ఫాస్ట్, ఓన్లీ దే విల్ ప్రొవైడ్ ద స్కూల్ లంచ్. ఓకే, సో డ్యూరింగ్ లంచ్ ఫర్ ది స్కూల్ స్టూడెంట్స్. సో ఇట్ ఈస్ నోన్ హ్యాజ్ స్కూల్ లంచ్ ప్రోగ్రామ్. ఓకే, ఈ కింది వాటిలో మధ్యాహ్న భోజన పథకంలో ఇచ్చే ఆహారం సరైనది ఏంటిదంటే ధాన్యాలు 75 grams per day. ఓకే, పల్సెస్ అంటే పప్పులు 30 grams per day, నూనెలో కొవ్వులు 8 grams per day, ఆకుకూరలు కాయగూరలు అండ్ 30 grams per day. సో పైవన్నీ. ఓకే, కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే సో ఇక్కడ మధ్యాహ్న భోజన పథకంలో కొన్ని అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ సో హియర్ ఇన్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి కొన్నిసార్లు ఈ క్వశ్చన్ డిఫరెంట్గా అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుందమ్మా. ఓకేనా, సో మధ్యాహ్న భోజన పథకంలో అంటే ధాన్యాలను మనం ఏమంటామంటే సీరియల్స్. ఓకే, సీరియల్స్ అంటే ధాన్యాలు ఎంత ఇవ్వాలి ఈ మధ్యాహ్న భోజన పథకంలో, ధాన్యాలు ఎంతవరకు ఎంత అంటే ఇట్ ప్రొవైడ్ మధ్యాహ్న స్కూల్ లంచ్ ప్రోగ్రామ్ ఇట్ మే ప్రొవైడ్స్ సీరియల్స్ పర్ డే పర్ స్టూడెంట్. ఓకేనా, ఒక వ్యక్తికి ఎంత తీసుకునే ఆహారంలో వాళ్ళకు ఎనర్జీ అనేది ఎంతవరకు వస్తుందంటే సో 75 grams ఓకే పర్ డే. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సీరియల్స్ అనే ధాన్యాలు 75 grams per day. రోజుకు వాళ్ళు తీసుకునే ఆహారంలో ధాన్యాలు అనేవి మన బాడీకి ఏమిస్తుంది? ఎనర్జీని ఇస్తుంది. ఓకేనా, కాబట్టి ఓకే 75 grams. ఓకేనా,
నెక్స్ట్ పప్పులు అంటే మనం పల్సెస్ అంటాము. సో పల్సెస్ అనేవి బాడీ బిల్డింగ్ అంటే శరీరం నిర్మాణం ఒకే బలంగా దృఢంగా పెరగడానికి అవయవాలు అభివృద్ధి చెందడానికి అవసరం కాబట్టి సో అది ఎంత అవసరం 30 గ్రామ్స్ పర్ డే అంటే 30 గ్రాములు కావాలి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ధాన్యాలు అనేవి కిలో ఎనర్జీ అనేది 75 గ్రామ్స్ ద్వారా వస్తుంది ఈ తీసుకునే ఆహారం. అదే విధంగా ఓకే పల్సెస్ అంటే పప్పులు కాబట్టి 30 గ్రామ్స్ పర్ డే. 75 ధాన్యాలు అవుతే 30 గ్రామ్స్ పల్సెస్ అవుతుంది. ఓకేనా. సో కొవ్వులు అన్నీ కూడా కొవ్వులు అయితే 80 గ్రామ్స్ పర్ డే. ఓకేనా. అదేవిధంగా వెజిటేరియన్స్ అంటే ఆకుకూరలు కాయగూరలు ఇవన్నీ కూడా 30+30. ఓకేనా. 75 30 అంటే ఆకుకూరలు 30 గ్రామ్స్ కాయగూరలు కూడా 30 గ్రామ్స్. అదేవిధంగా కొవ్వులు అయితే 8 గ్రామ్స్. ఇవన్నీ చాలా చాలా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కవర్డ్ బై ది పాపులేషన్ విత్ ద బై ది చిల్డ్రన్స్ ఉంది. ఓకేనా. మధ్యాహ్న భోజనం ఎందుకంటే చాలామంది పిల్లలు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలామంది పిల్లలే మన భారతదేశం మొత్తం జనాభాలో ఎక్కువ సంఖ్యలో ఉన్నది పిల్లలే కాబట్టి సో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి సో ఫస్ట్ వాళ్ళకు సరైన ఆహారం అందించడం ద్వారా మా పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చు. పోషకాహార లోపాన్ని తగ్గించడం ద్వారా ఆటోమేటిక్గా వాళ్ళు స్కూల్కి వస్తుందంటే ఆహారం అందిస్తారన్న ఉద్దేశం కోసం స్కూల్కి రావడంతో మా పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చు. అదేవిధంగా అక్షరాస్యత శాతాన్ని కూడా మనం పెంచవచ్చు. ఓకేనా. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ది ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అని. ఓకేనా. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ కింది వాటిలో ఐసీడీఎస్ కార్యక్రమం కింద 3 to 6 years వయసు గల పిల్లలకు అందించే సేవలు ఏవి? ఓకే. అదనపు ఆహారం, ఆరోగ్య పరీక్షలు, మరి ఇమ్యునైజేషన్, రెఫరల్ సర్వీసెస్, అనియంత్రిత విద్య పైవని. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ఐసీడీఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్స్. ఓకేనా. సమీకృత అంటూ ఉంటాం. ఓకేనా. కాబట్టి ఇంటిగ్రేటెడ్ అంటే సమీకృత అన్ని సమకూలంగా అన్ని కలిసి అన్నట్టు. ఓకేనా. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీము ద్వారా ఈ మధ్యాహ్న భోజన పథకము లేదా అంగన్వాడీ సర్వీసెస్ని అందించబడతాయి. ఓకే. ఐసీడీఎస్ స్కీము ద్వారానే ఈ అంగన్వాడీ సెంటర్లలో చిన్న పిల్లలకు ఆహారం అని అందిస్తారు. ఓకేనా. 3 to 6 years. ఓకే. అంటే ప్రెగ్నెంట్ మదర్స్ నుంచి 6 years వాళ్ళకి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అదనపు ఆహారం అంటే సమతుల్యమైన ఆహారం తల్లిపాలతో పాటుగా అదనంగా ఆహారంగా అందిస్తూ ఉంటారు. ఇంట్లో ఆహారంతో పాటుగా ఇది కూడా అందిస్తారు. ఆరోగ్య పరీక్షలు, ఇమ్యునైజేషన్. ఓకేనా. ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్స్ సో దే విల్ ఎంకరేజ్ ద చిల్డ్రన్స్ టు గో ఫర్ ది ఇమ్యునైజేషన్. ఓకేనా. ఆరోగ్య పరీక్షలు కూడా చేస్తూ ఉంటారు. ఆరోగ్య పరీక్షలు, ఇమ్యునైజేషన్, రిఫరల్ సర్వీసెస్. ఇఫ్ దే ఆర్ నాట్ ఫీలింగ్ వెల్, if it is possible they will provide the services at PSA at village level by the ASHA workers. It is serious, the student, the baby may not get the treatment properly at the village level by the ASHA worker and Anganwadi or healthcare worker. Again they will refer the cases for the higher hospital for better treatment. Okay na. రిఫరల్ సర్వీసెస్ కూడా కరెక్టే ఆన్సర్. నియంత్రిత విద్య అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్, చిన్న ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే స్కూల్కి వెళ్ళకముందే కొన్ని చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ది తక్కువ పిండి పదార్థాలు కింది వారిలో ఎవరికి సూచించాలి? హైపర్టెన్షన్, మధుమేహం, స్థూలకాయలు 2 మరియు 3. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఆప్షన్ 4 ఇస్ తక్కువ పిండి పదార్థాలు అంటేనే మనము కార్బోహైడ్రేట్స్ అనుకుంటాం. మాంసకృతులు అంటే ప్రోటీన్స్. ఓకేనా. తక్కువ పిండి పదార్థాలు ఈ కింది వారిలో ఎవరికి సూచించాలి? కాబట్టి పిండి పదార్థాలు అంటేనే అందులో ఎక్కువగా ఏముంటుంది? ఆలు అనుకుంటాం, పొటాటో, రైస్లో కూడా ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అయితే ఉంటాయమ్మ. కాబట్టి కార్బోహైడ్రేట్స్లో ఎక్కువగా మన బాడీ తిన్న వెంటనే అవి మన బాడీలో షుగర్ లెవెల్స్ని ఎక్కువ పెంచుతుంది. కాబట్టి ఆ షుగర్ లెవెల్స్ని ఎవరికి ఎక్కువగా ఉంటుంది? షుగర్ పేషెంట్స్కి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవి తగ్గించడానికి మనము వాళ్ళకి తక్కువగా ఆహారం ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటి? తక్కువ పిండి పదార్థాలు. ఓకేనా. తక్కువ కార్బోహైడ్రేట్స్ డైట్ అనేది రైస్లో కానీ తర్వాత దుంపలు. ఓకేనా. ఎగ్జాంపుల్ మనము ఏమనుకున్నాం? ఆలుగడ్డ, పొటాటోస్ అనుకున్నాం. కాబట్టి అది ఎవరికి? హైపర్ టెన్షన్ వాళ్ళకైతే ఓకే. హైపర్ టెన్షన్ వాళ్ళకి కాదు. ఓకేనా. ఆప్షన్ 1 ఈజ్ నాట్ ఆన్సర్. మధుమేహం అంటే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. స్థూలకాయలు ఆటోమేటిక్గా లావ్ అయిపోతారు. మనం ఏమంటాం? ఎక్కువగా అన్నం తీసుకున్నప్పుడు నబడేస్ ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ ద కాన్షియస్ అబౌట్ దేర్ హెల్త్. ఎందుకంటే అందరూ కూడా ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ తోటి, స్ట్రెస్ తోటి, ఇంప్రాపర్ డైట్ తోటి, ఇంప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్, ఇంప్రాపర్ పర్సనల్ లైఫ్ స్టైల్స్ తోటి చాలామంది ఒబేస్ అని లావ్ అయిపోతున్నారు. కాబట్టి ఆహారం తక్కువ తీయాలి. ఆహారం తక్కువ అంటే డైట్ ఎస్పెషల్లీ. ఎందుకంటే ఫ్యాట్ డైట్, ఫ్రైడ్ డైట్, ఆయిల్ డైట్, రైస్ క్వాంటిటీ తక్కువ చేయడం ద్వారా వాళ్ళు ఎందుకంటే తక్కువ అయిపోతారు. ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరగడం ఏమవుతుంది? మనకు ఆటోమేటిక్గా బాడీ
గెయిన్ అవుతుంది, ఒక వెయిట్ గెయిన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తక్కువగా అవసరం. షుగర్ పేషెంట్స్తో పాటుగా లావుగా ఉన్న వాళ్ళకి తక్కువ పిండి పదార్థాలు కలిగిన ఆహారాన్ని మనం తక్కువ చేయాలి. కాబట్టి ఆప్షన్ 2 and 3 ఇవి 2 కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 2 మరియు 3 కూడా కరెక్టే కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 437 క్వశ్చన్. 16 to 18 సంవత్సరంలో అమ్మాయిలను అబ్బాయిలతో పోల్స్తే ఈ కింది పదార్థం ఏది అధికంగా అవసరం? కాల్షియం, కొవ్వులు, ఇనుము, రెటినాల్. కాబట్టి ఇనుము అనేది ఎక్కువగా అవసరం. కొవ్వులు అనేది వాళ్ళ యొక్క బాడీని బట్టి ఉంటుంది. ఓకేనా, అందరి సేమ్ అని కాదు, ఏజ్ గ్రూప్ని బట్టి ఉండదు ఇక్కడ. కాబట్టి కాల్షియం కూడా కాదు, కాబట్టి ఇనుము అంటే ఐరన్. ఓకేనా, 16 to 18 వాళ్ళ టీనేజ్. సో టీనేజ్లో వాళ్ళకు ఎందుకంటే వాళ్ళ బాడీ అనేది ప్రత్యుత్పత్తి వ్యవస్థకు ప్రత్యుత్పత్తికి దగ్గరగా ఉన్న ఏజ్. ఓకేనా, ఎందుకంటే వాళ్ళ మెచ్యూరిటీ అనేది పెరుగుతూ ఉంటుంది ఆ వయసులోనే. ఫిజికల్గా, మెంటల్గా అంటే వాళ్ళు ఫిజికల్గా కూడా మెచ్యూరిటీ వస్తుంది, మెంటల్గా కూడా మెచ్యూరిటీ ఉన్న శరీర అవయవాల అభివృద్ధి అనేది ఆ వయసు నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకే మనం ఏమంటాం, సెకండ్ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఆ ఏజ్లోనే డెవలప్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ వయసులో ఎక్కువగా ఆహారం తీసుకోవాలి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, గర్భకాలంలో ఎన్ని కిలోల బరువు పెరగగలరు? 5 to 8 kgs, 7 to 10, 9 to 12, 11 to 14. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, కాబట్టి 9 to 12 kgs ఆఫ్ ది వెయిట్ ద మదర్ హ్యాస్ టు గెయిన్ ఆర్ ఇంప్రూవ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఓకే, గర్భకాలంలో 9 నుంచి 12 కిలోల బరువు అనే తల్లి పెరగాలి. ఓకే, రక్తంలో సాధారణంగా ప్రతి 100 mlకు ఉండే కాల్షియం 10 mg, 30 mg, 50 mg, 100 mg. ఓకేనా, సో 10 mg రక్తంలో సాధారణంగా ప్రతి 100 mlకు ఉండే కాల్షియం అంటే రక్తంలో మనం 100 ml బ్లడ్ తీసుకుంటే ఆ 100 ml బ్లడ్లో, ఓకేనా, 100 ml బ్లడ్ తీసుకున్నాం అనుకోండి, ఇదంతా బ్లడ్. ఈ 100 ml బ్లడ్లో ఎంత ఉండాలంటే కాల్షియం 10 mg ఉండాలి. ఓకేనా, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఆవు పాలు పసుపు రంగులో ఉండడానికి కారణమయ్యే విటమిన్ ఇది. నియాసిన్, రైబోఫ్లేవిన్, రెటినాల్, కోబాలమిన్. కాబట్టి నియాసిన్ కాదు, రైబోఫ్లేవిన్. సో దిస్ ఈజ్ ద అర్థమవుతుందా, ఈజ్ వన్ ఆఫ్ ద విటమిన్. ఓకేనా, ఓకే, ఆవు పాలు పసుపు రంగులో ఉండడానికి కారణమే అంటే మనలో కాదు, ఆవులలో కూడా, ఓకే, జంతువులలో కూడా విటమిన్ అనేది ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ముఖ్యంగా దాంట్లో కూడా ఆవు పాలు పసుపు ఉండే కారణం ఏంటిది? రైబోఫ్లేవిన్ ద్వారా ఆవు పాలు పసుపు రంగులో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది ఏ విటమిన్ లోపం వల్ల మ్యాక్రోసిస్టిక్ రక్తహీనత, మ్యాక్రోసిస్టిక్ ఎనీమియా అంటాం. ఓకేనా, కాబట్టి ఇందులో B1, B2, B12, B9. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. B9. ఓకేనా, సారీ B4. ఓకే, ఆప్షన్ B4 అంటే B9 లోపం వల్ల మ్యాక్రోసిస్టిక్ రక్తహీనత అనేది సంభవిస్తుంది. ఓకేనా, క్యాన్సర్ నిరోధక రసాయనం ఇది. ఓకే, ఐనోసిటాల్, కోలిన్, అమిగ్దాలిన్, పారా అమైనో బెంజోయిక్ ఆమ్లం. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్యాన్సర్ నిరోధక రసాయనం ఏంటంటే అమిగ్దాలిన్. సో ఈజ్ వన్ ఆఫ్ ద ఓకే ప్రివెంటివ్ కెమికల్. ఓకేనా, ఇది అమిగ్దాలిన్. నెక్స్ట్ 433 క్వశ్చన్. గర్భిణీ పాలిచ్చే తల్లులకు రోజు కావాల్సిన కాల్షియం ఏంటిది? ఓకేనా, 800 మిల్లీగ్రామ్స్, 1200 mgs, 1500 మిల్లీగ్రామ్స్, 2000 milligrams. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1200 milligrams. ఓకేనా, గర్భిణీ అదే ప్రెగ్నెంట్ మదర్స్కి, లాక్టేటింగ్ అంటే ఫీడింగ్ పాలిచ్చే తల్లులకైనా పిల్లల్ని బేర్ చేసే అంటే గర్భవతికైనా కూడా రోజుకి ఎంత కావాల్సి 1200 mgs కావాలి. ఓకేనా, నెక్స్ట్ ఈ కింద వాటిలో విటమిన్ సి అత్యధికంగా లభించేది స్ట్రాబెర్రీ, పైనాపిల్, రాస్ప్బెర్రీ, సోయాబీన్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, స్ట్రాబెర్రీలో విటమిన్ సి అనేది అత్యధికంగా లభిస్తుంది. కాబట్టి ఎవరికైనా విటమిన్ సి లోపించినట్టయితే నిమ్మజాతి అంటాం మనం, సిట్రస్. ఓకేనా, ఈ సిట్రస్ సంబంధించిన దాంట్లో కూడా ఈవెన్ జామకాయలు కూడా విటమిన్ సి ఉంటుంది. ఓకేనా, అంటే పుల్లగా ఉండేవి కాదు, పుల్లగా ఉండేవి కాకుండా కొన్ని వాటిలో కూడా విటమిన్ సి అనేది అత్యధికంగా ఉంటుంది. ఓకేనా, స్ట్రాబెర్రీ. నెక్స్ట్ 1 ఈజ్ ఈ కింది వాటిలో అధిక మోతాదులో కాల్షియం లభించేది ఏంటి? పాలు, రాగి, మొక్కజొన్న, పాలకూర. సో రాగిలో అత్యధికంగా మనం కాల్షియం అని చూడొచ్చు. కాబట్టి ఎవరికైనా కాల్షియం లోపిస్తే ఏం చేయాలి? ఓకే, అందుకే రాగి మాల్ట్. హాస్టళ్ళల్లో కూడా పిల్లలకి కాళ్ళ నొప్పులు, రక్తహీనత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో రాగి జావా ఇస్తూ ఉంటారు. రాగి జావలో కాల్షియం ఉంటుంది, జాగరిలో ఐరన్ ఉంటుంది. కాబట్టి 2 కలిపి అంటే రాగి మాల్ట్ అనేది షుగర్తో కాకుండా బెల్లంతో చేయడం ద్వారా ఆటోమేటిక్గా ఇఫ్ విల్ డ్రింక్ రాగి మాల్ట్
రాగి జావ ఆటోమేటికల్లీ వీ విల్ గెట్ ది ఐరన్ యాజ్ వెల్ యాజ్ ది కాల్షియం. కాబట్టి రాగిలో కాల్షియం ఉంటుంది, జాగరిలో ఐరన్ ఉంటుంది. కాబట్టి రెండు తీసుకోవడం ద్వారా మనము రక్తహీనతను నివారించవచ్చు, కాల్షియం లోపం కూడా నివారించవచ్చు. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ కింది వాటిలో DNA తయారీ కావాల్సిన ఖనిజం సోడియం, భాస్వరం, క్లోరిన్, పొటాషియం. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, భాస్వరం. నెక్స్ట్, ఏ విటమిన్ లోపం వల్ల 4D సిండ్రోమ్ సంభవిస్తుంది? నియాసిన్, రైబోఫ్లేవిన్, రెటినాల్, పైరిడాక్సిన్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నియాసిన్ లోపం వల్ల 4D సిండ్రోమ్ అని సంభవిస్తుంది. నెక్స్ట్, రక్తంలో కాల్షియం శాతాన్ని పెంచే హార్మోన్ ఏంటి? కాల్సిటోనిన్, థైరాక్సిన్, పారాథర్మోన్, ఇన్సులిన్. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, పారాథార్మోన్. ఓకే, రక్తంలో కాల్షియం శాతాన్ని పెంచే హార్మోన్ ఏంటిదంటే పారాథార్మోన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కమింగ్ టు ది ఏ హార్మోన్ పనితీరుకు జింకు అవసరం? పెరుగుదల హార్మోన్, ఇన్సులిన్, టెస్టోస్టెరాన్, థైరాక్సిన్. ఓకే, కాబట్టి మనకి ఇన్సులిన్ ఉంటేనే ఆటోమేటిక్గా మన జింకు అనేది, ఓకే, ఇన్సులిన్ పని చేయాలంటే, ఇన్సులిన్ మన బాడీకి యూటిలైజ్ కావాలంటే కంపల్సరీగా మన జింకు అనే అవసరం. జింకు లోపం వల్ల కూడా మనకు డయాబెటీస్కి సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇన్సులిన్ మన బాడీ యూటిలైజ్ చేసుకోవడమైనా, రిలీజ్ చేయడమైనా, ఇవన్నీ కావాలంటే కూడా మనకు జింక్ అనేది మన బాడీకి అవసరం, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, కమింగ్ టు ది ఓకే 450 క్వశ్చన్. దిస్ ఇస్ ద లాస్ట్ బిట్ మా. ఓకే, ఒక ప్రౌఢ మానవునికి రోజు కావాల్సిన క్లోరిన్, ఓకే ఓకే అంటే సెక్షువల్ మెచ్యూరిటీ, ఓకే, ప్యూబర్టీ ఉన్న వాళ్ళకి, ఒక ప్రౌఢ మానవునికి అంటే ప్యూబర్టీ ఉన్న వాళ్ళకంటే 30 టీనేజ్ వాళ్ళకి, ఓకే, అంటే చైల్డ్హుడ్ కాదు, అడల్ట్హుడ్ కాదు, మధ్యలో ఉన్న వాళ్ళని మనము ప్రౌఢ అంటాం లేదా ప్యూబర్టీ ఏజ్ గ్రూప్ అంటాం. కాబట్టి వాళ్ళకి రోజుకి ఎంత క్లోరిన్ అవసరం? రోజు కావాల్సిన క్లోరిన్ అనేది మన బాడీకి చాలా అవసరం. అది వాటర్లో మనం క్లోరిఫై చేస్తాం, వాటర్ ఫిల్టర్ అయిన తర్వాత క్లోరిన్ వేయడం ద్వారా వాటర్ అనేది మన బాడీ క్లోరిన్ కూడా అవసరమే. ఓకేనా, అన్నీ మనకు మైక్రో న్యూట్రియంట్స్ కూడా మన బాడీకి అవసరం. అంటే అతి తక్కువ మోతాదులో అవసరం కాబట్టి వాటి మైక్రో న్యూట్రియంట్స్ అంటాం, మినరల్స్. ఓకేనా, ఖనిజ లవణాలు అతి తక్కువ మోతాదులో మన బాడీకి అవసరమైన ఖనిజ లవణాల్లో క్లోరిన్ కూడా ఒకటి. ఓకేనా, 250 mg, 750 mg, 1250 mg, 1750 mg. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, సో చూసాం కదా ఈరోజు మన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ న్యూట్రిషన్లో. ఈ వీడియోతో మనం లాస్ట్గా మనం డిస్కస్ అయిపోతుంది. ఓకే, కొంత థియరీ అనేది చూద్దాం మనము, మీకేమైనా డౌట్స్. ఓకే, వివిధ వయసులో పిండి పదార్థాల దినసరి అవసరం 0 to 6 వాళ్ళకి 10 to 30 grams, 7 to 12 వాళ్ళకి 10 to 30 grams, 6 years వాళ్ళకి 20 to 40, 7 to 12 50 grams. ఓకే, బాల్య యవ్వన మధ్యస్థ బాలుడు 30 to 70, పురుషులకు 20 to 60, స్త్రీలకు 20 to 40, ఫీడింగ్ మదర్స్కి 20 to 60. కాబట్టి ఇక్కడ పిండి పదార్థాలు అనేవి ఎక్కువగా ఎవరికి గుర్తుపెట్టుకోవాలంటే చిన్నపిల్లలకి, అంటే వాళ్ళ వయసు పెరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎనర్జీ అవసరం. చిన్నపిల్లలకి 1 to 2 years వరకు, 0 to 1 year వాళ్ళకి కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇవి రెండు కూడా అవసరమే. అదేవిధంగా స్త్రీలకి, అదేవిధంగా ఓకే పాలిచ్చే తల్లులకు, ఇవి నాలుగైతే గుర్తుపెట్టుకోండి. వివిధ వయసులో మాంసకృత దినసరి ఎంత? అంటే ప్రోటీన్స్ అనేది ఎవరెవరికి ఎంత అని ఇక్కడ ఇచ్చారు, క్లియర్గా చెక్ చేసుకోండి ఒకసారి. కాబట్టి ఇందులో కూడా కంపల్సరీగా ప్రతి దాంట్లో మనం ప్రెగ్నెంట్ మదర్స్, స్త్రీకి గుర్తుపెట్టుకోవాలి, ప్రెగ్నెంట్ మదర్స్కి, బాలింతలకి, ఇవి రెండు అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి దానికి అడుగుతూ ఉంటారు, ఎందుకంటే తల్లి ఆరోగ్యంగా ఉంటే పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ హౌ మచ్ షీ హ్యాస్ టు టేక్ వెన్ షీ ఈస్ క్యారింగ్ ద బేబీ, వెన్ షీ ఈస్ ఫీడింగ్ ద బేబీ, హౌ మచ్ షీ హ్యాస్ టు గెట్. ఓకే, ఇవి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా డెలివరీ అయిన తర్వాత బేబీకి ఎంత ఇవ్వాలి, ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద మాల్న్యూట్రిషన్, పోషకాహార లోపం తగ్గించాలంటే ప్రతి బేబీకి ఎంత అవసరం కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 0 to 1 year వాళ్ళకి, ప్రెగ్నెంట్ మదర్స్కి, లాక్టేటింగ్ మదర్స్. ఓకే, నెక్స్ట్, వివిధ వయసులో కొవ్వు పదార్థం దినసరి అవసరం ఎంత? సో ఇవి కూడా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రెగ్నెంట్ మదర్స్కి ఇవన్నీ కూడా ఈ టేబుల్లో మనం చెప్పాం కదా, 0 to 1 year వాళ్ళకి చాలా చాలా, అదేవిధంగా ప్రెగ్నెంట్ మదర్స్, లాక్టేటింగ్ మదర్స్, ఓకే, ఇవి చాలా అవసరం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది, సో ఇక్కడ ఇచ్చారు కొన్ని పిండి పదార్థాలలో ఎక్కడెక్కడ దొరుకుతాయి, పిండి పదార్థాలలో ఎక్కడెక్కడ దొరుకుతుంది. ఓకే, అదేవిధంగా వాటి విధులు ఏంటిది, అవి లోపిస్తే మన బాడీకి ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది. ఓకే, సూక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్, ఇవన్నీ కూడా మన బాడీ, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి? సో దీస్ ఆర్ ది కమ్స్ అండర్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ది ఎనర్జీ ఇల్డింగ్. ఓకే, మన బాడీకి శక్తిని ఇస్తుంది. ఓకేనా, కాబట్టి ఇవన్నీ ఓకే, రొట్టె పిండి, బంగాళదుంపలు, వరి, ఇంట్లో వాడే పంచదార, తీపి పదార్థాలు, జాములు, కేకులు, పండ్లు, తేనె, పండ్లు, ఓకే,
ఇవన్నీ కూడా. సో ఇవన్నీ వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షనింగ్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్స్. ఓకేనా. శరీరం పని చేయడానికి అవసరమైన శక్తిని సమకూర్చే అనేకమైన జీవ సంయోగ పదార్థాల నిర్మాణాన్ని రూపొందిస్తాయి. ఓకేనా. కాబట్టి ఇవన్నీ కూడా ఫార్మేషన్, ఓకే, అన్నీ కూడా మన బాడీలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి కూడా అవసరం. ఆ పని చేయడం ద్వారా ఆటోమేటిక్గా మనకు శక్తి అనేది వస్తుంది వీటి ద్వారా. ఓకేనా. కాబట్టి మనం తక్కువ బరువు ఉండడం, బలహీనత, నీరసం. కాబట్టి మనం తక్కువ తీసుకుంటే కంపల్సరీగా మనకి ఇలాంటి లోపాలు అయితే వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ప్రోటీన్స్. కాబట్టి మాంసం, చేపలు, గుడ్డు, జున్ను ఇవన్నీ కూడా శరీర నిర్మాణానికి అంటే బాడీ బిల్డింగ్ అంటాం. ఓకేనా. సో వాట్ ఆర్ ది బాడీ బిల్డింగ్ ఫుడ్ ఐటమ్స్? ఇట్ ఇస్ నోన్ హ్యాజ్ ది ప్రోటీన్స్ అంటే మాంసకృతులు. ఓకే. పెరుగుదల తగ్గిపోతుంది, తక్కువ బరువు ఉంటారు. ఓకేనా. పెరుగుదల అంటే మొత్తానికి తగ్గి స్టంటెడ్ గ్రోత్ అక్కడ ఆగిపోతుంది. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. లిపిడ్స్, కొవ్వులు, నూనెలు, పాల ఉత్పత్తులు సరైన పెరుగుదలను, ఆరోగ్యవంత చర్మాన్ని రూపొందిస్తాయి. శక్తికి మూలం అంటే తిన్న వెంటనే మనకు చూడండి, మనము 5 ఐటమ్స్ ఎక్కువగా మనం బయటికి వెళ్ళి ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, అదేవిధంగా చికెన్ రైస్ కానీ అలాంటివి తొందర తిన్నామనుకోండి, మన ఫుల్నెస్ స్టమక్ వస్తుంది, లావుగా కడుపు నిండిన ఫీలింగ్ అనేది ఉంటుంది. ఓకేనా. పీచు పదార్థాలు, ఓకే, ఇవన్నీ కూడా ఆహార పరిమాణాన్ని పెంచుతుంది. ఓకే. మనం ఈజీగా ఆహారం డైజెషన్ అవ్వడానికి, కాన్స్టిపేషన్ మలబద్ధకాన్ని నివారిస్తుంది, లూజ్ మోషన్స్ ఈజీగా వెళ్ళొచ్చు. ఓకే. నీరు పోషక పదార్థం కాదు కానీ జీవనానికి ఇది అత్యవసరం. అంటే పోషకాహారం కాదు కానీ ప్రతిదానికి మన ఆహారం అనేది వాటర్ అనేది మనం డిపెండ్ అయి ఉంటాము. వాటర్ అనేది ప్రతిదానికి అవసరం. ఓకే. మన నిర్జలీకరణని నివారిస్తుంది. ఓకేనా. ఖనిజాలు, ఓకే, అన్ని కాల్షియం తక్కువైతే దంతాలు, గోళ్ళు అనారోగ్యంగా ఉంటాయి. ఓకే. ఆరోగ్యవంతమైన దంతాలకు మన కాల్షియం అనేది మనకు అవసరం. ఓకే. పాస్పరస్ అంటే ఎముకల దంతాలు కూడా అంటే కాల్షియం, పాస్పరస్, సోడియం ఇవన్నీ కూడా కాంబినేషన్లో ఉంటుంది. మనకి ఎముకల దంతాలు ఉండే ప్రధానమైన భాగాల్లో ఇది కూడా ఒకటి. ఓకేనా. ఎక్కడెక్కడ చూసాం కదా. సోడియం పాలు, గుడ్లు, చేపల మాంసం. సో కణాల లోపల, వెలుపల నీటి స్థాయిని అంటే సోడియం అనేది మన లోపల, బాడీ లోపల, బాడీ బయట కణంలో వాటిలో నీటి స్థాయిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ప్రేరణను కూడా బదిలీ చేయడానికి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి మనకి ఏదైనా గుచ్చుకుంది అనుకోండి, వెంటనే దాని స్టిమ్యులేషన్ మన బాడీ నుంచి బ్రెయిన్ చేరాలంటే ఈ సోడియం యొక్క యాక్టివిటీ చాలా అవసరం. క్లోరిన్, ఓకే, జీర్ణాశయంలో ఆహారం జీర్ణం కావడానికి సాధారణ లవణం. ఇది ఎందుకు మన బాడీకి అవసరం అంటే జీర్ణాశయంలో ఆహారం జీర్ణం అవ్వడానికి ఇది చాలా ముఖ్యం. క్లోరిన్ అనేది వాటర్ ఫిల్టరేషన్కే కాదు, ఓకే, ఆహారం జీర్ణం అవ్వడానికి కూడా చాలా అవసరం. ఇనుము రక్త కణాలకు ఆక్సిజన్ తీసుకొని పోయే పదార్థమైన హిమోగ్లోబిన్లో ముఖ్యమైన అంతర్భాగం. హిమోగ్లోబిన్లో ఒక భాగం పేరేంటిది? ఐరన్. ఓకేనా. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఎర్ర రక్త కణాలకు ఆక్సిజన్ అందజేసే కణాల్లో ఇది ఒక ముఖ్యమైన భాగం హిమోగ్లోబిన్కి. నెక్స్ట్ అయోడిన్, థైరాయిడ్ గ్రంథి. ఓకే. అయోడిన్ లోపిస్తే గైటర్ వస్తుంది, ఇనుము లోపిస్తే ఎనిమియా రక్తహీనత వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ద లాస్ట్. ఓకే. కెరోటిన్ ఇది కరెక్ట్గా క్లియర్ లేదమ్మా, పిక్ చూసుకోండి. డోంట్ పుట్ కామెంట్స్, మళ్ళీ కామెంట్స్ పెట్టద్దు, నేను చెక్ చేసుకోలేదు. ఫాస్ట్గా ఎందుకంటే వెళ్ళి మనం కాలేజ్కి వెళ్ళాలి. సో మీరు చాలామంది కామెంట్స్ పెట్టారు, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం ఎందుకోసమని ఈ వీడియో అయితే చేశాను. ఓకేనా. కాల్సిఫెరాల్ విటమిన్ ఏ, కాల్సిఫెరాల్ డి, ఓకే, టోకోఫెరాల్ విటమిన్ ఈ, ఓకే, ఇవన్నీ లోపం వల్ల కలిగే రేచి ఇక్కడ జిరాఫ్తాల్మియా, ఓకే, చర్మం మీద పులుసులు ఇవన్నీ కూడా. సో విటమిన్ డి రికెట్స్, ఎముకలు పెలుసుగా ఉండడం. టోకోఫెరాల్ స్టెరిలిటీ, ఫిల్లోక్వినోన్ రక్తం ఆలస్యంగా గడ్డకడుతుంది అంటే యాంటీకోగులెంట్. విటమిన్ ఈ అండ్ కే, విటమిన్ ఈ ఈజ్ ద యాంటీస్టెరిలిటీ అండి, బ్యూటీ విటమిన్. ఓకే. ఇవన్నీ కూడా సో ఇక్కడ దొరుకుతుంది అనేది నీటిలో కరిగే విటమిన్స్. సో ఇప్పటి వరకు మనము కొవ్వులో కరిగే విటమిన్స్ చదివి ఏడీఈకే. సో దీస్ ఆర్ ది వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, రక్తం వాటర్లో కరిగేవి. కాబట్టి థయమిన్, B1 థయమిన్, B2 రైబోఫ్లేవిన్, B3 పైరిడాక్సిన్, ఫోలిక్ ఆమ్లం, సైనికోబాలమిన్, B12 బయోటిన్, B7 అస్కార్బిక్, BC. ఓకే. సో ఇవన్నీ కూడా చూసారు కదమ్మా, అన్ని క్లియర్గా చదవండి. విటమిన్స్ నుంచి కంపల్సరీ ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది. ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఇనఫ్ టైమ్ టు డిస్కస్ ఇన్ డెప్త్. ఓకే. సో I hope you people will enjoy this video by watching, okay, by listening my class. So thank you all. Bye bye. See you in next video. All the best for your exam.